ఓట్లు 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 ఇప్పుడు ఏడ చూసినా ఓట్ల ముచ్చటే. ఊరూరా ప్రచారాలు, పలకరింపులు, మీటింగ్లు, బుజ్జగింపులు రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఇదే నడుస్తున్నది ఇప్పుడు. అట్లా ఓరోకు ప్రచారాలు, ఇంకో రోకు నామినేషన్లు. లీడర్లకు గింత అంటే గింత కూడా తీరిక లేకుండా అయ్యారు. సరే ప్రచారాల ముచ్చట రోజు ఉన్నదే కానీ ఆఖరినాడు నామినేషన్ల కథ ఏందో ఒక్కసారి రాసుకొని వద్దాం పారి. ఓట్లు దగ్గర పడుతుంటే లీడర్లంతా బస్తీ మీద సవాల్ బొబ్బెలకు కూడా అలన్నట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇంకో రోజు నామినేషన్ లేచేటోళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే నామినేషన్ లేచిన లీడర్లంతా కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుకుంటా ప్రచారాలు చేస్తుంటే నామినేషన్లకు ఆఖరినాడు అంటే బేస్తారన్నాడు తతిమోళ్ళంతా నామినేషన్ లేచొచ్చారు. అట్టా గుడివాడల పంక పార్టీ తరపుకించి కొడాలి నాని మంది మార్బలంతో పోయి నామినేషన్ వేసొచ్చిండు. ఇంట్లో ఇచ్చంతరమైన ముచ్చట ఏందంటే అందరు లీడర్లు కాకుండా ఎడ్ల బండి మీద పోయి నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చిండు నాని సారు. అగా చూడూరి ఓరోకు పంక పార్టీ జెండాలు, చుట్టూ డప్పు సప్పులు, నడుమిట్ల ఎడ్ల బండి మీద ఎమ్మెల్యే కొడాలి నాని. అగా చూడూరి ఎట్ట సింగారిచ్చిలో ఎడ్ల బండిని అంటే ఇప్పుడు నానన్నకు ఎడ్ల బండే ప్రచార రథం అయిందన్నట్టు. ఇక ఇదిట్టుంటే ఇటు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సారు కూడా ఆఖరి నాడే నామినేషన్ వేసొచ్చిండు. అంతకంటే ముందుగాల రాజుపాలెం మండలం దేవరంపాడు ఊళ్ళో ఉన్న నేతి వెంకన్న గుళ్ళే ఇంటి ఆమెతోని కలిసిపోయి పూజలు చేసిండు. అయ్యవార్ల దీవెనార్తులు తీసుకుని నామినేషన్ వేసేందుకు బయలుదేరిండు. రాంబాబు అన్న వస్తుంటే చిన్నగుంటదా ముచ్చట. అన్న వస్తుండని తెలవంగానే పంక పార్టీ జెండా రంగులు ఉండేటి పెద్ద గజమాలను కొక్కిలేంతో తీసుకొచ్చి అన్న మెడలేసారు. అంతేకాదు జోరుగా జులుం తీసుకుంటా పోయి నామినేషన్ వేసొచ్చిండు. అన్న ఒక్కడే కాదు అలా ఇంటోళ్ళు కూడా జులుంలో మస్తు హంగామా చేసిరు. అటు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకేంచి కిలివేటి సంజీవయ్య కూడా ఆఖరి నాడే నామినేషన్ దాఖలు చేసిండు. కృష్ణా జిల్లా గన్నవరంలో పంక పార్టీ తరపుకించి వల్లభనేని వంశీ మంది మార్బలంతో పోయి నామినేషన్ వేసొచ్చిండు. అన్న జులుంకు పార్టీ కార్యకర్తలు పుట్టలంగెళ్లిన శివన్ లెక్కనే గదిలొచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డి, అటు ఎంపీ అభ్యర్థిగా శాంత ఇద్దరు ఒక్కపాలే పోయి సత్యమ్మ గుళ్ళే పూజలు చేసి అటెంక నామినేషన్ వేసి వస్తే ఇటు పెనుగొండల ఉషశ్రీ చరణ్ కూడా నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చింది. ఇటు తెలంగాణలో పువ్వు పార్టీ ముఖ్య లీడర్ బండి సారు కరీంనగర్ పార్లమెంట్ కించి పోటీ చేసేందుకు ఆఖరి నాడే నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు సమర్పించిండు. బండి అన్న నామినేషన్ కు జోరుగా జులుం తీసుకుంటూ వచ్చారు పువ్వు పార్టీ వాళ్ళు. అంతేకాదు అంతకంటే ముందుగా గుళ్ళె పూజలు చేసి ఇంటోళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ బండి అన్న సార్ వంగబడి కాళ్ళు మొక్కుతుంటే నెత్తి మీద అచ్చింతలేసి దీవెనార్తులు ఇచ్చింది బండి సంజయ్ అన్నోళ్ళ అమ్మ. ఇక ఇదంతా తిట్టుంటే ఇటు హిందూపురం పార్లమెంట్ కించి సొంతంగా పోటీ చేసేందుకు శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద స్వామి సుత నామినేషన్ వేసిండు. ఇగో ఇట్ట ఎవరు తరీకలాలు పోయి ఎవరు జాగల్లాలు నామినేషన్లు దాఖలు చేసి వచ్చారు. నామినేషన్ల కార్యం అయితే పురాగానే ఓడిచింది కానీ చూడాలి ఇక ఓట్ల ప్రచారాలు ఎట్టెట్ట చేస్తారు, ఆఖరికి ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి, రాజు ఎవరైతారు బంట ఎవరైతారు అనేదిగా. ఇక ఇదిట్టుంటే ఇటు పెద్దపల్లి జిల్లాలో దళిత బహుజన పార్టీ తరపుకించి నామినేషన్ వేసేందుకు పోయిన మాతంగి హనుమయ్యకు ఒక్క నిమిషం ఆలస్యం అయిందని లోపలికి రానియలేదట. అందుకనే నన్ను లోపలికి పోని నామినేషన్ వేయాలి సార్లు అని నోడల్ అధికారి కాళ్ళు పట్టుకున్నాడు గి అన్న. అయినాక కూడా పరీక్ష రాసేందుకు పోయిన పొల్లగాళ్లకు ఆలస్యం అయితే ఎల్లగొట్టినట్టే గేటు కాంచి ఎల్లగొట్టిరట అభ్యర్థిని.